వెల్కమ్ టు తిరిగింటి కొడలు బ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మన వ్యక్తిత్వం కూడా ఉన్నతంగా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి ఎవరైనా మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే కనుక మన వీడియోస్లో ఆధ్యాత్మిక విషయాలు అలాగే సైంటిఫిక్గా లాజికల్గా ఉండే యూస్ఫుల్ కంటెంట్ ఎప్పుడు పోస్ట్ అవుతూనే ఉంటుంది. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే ఈ రోజు వీడియోలో అయితే మోటివేషనల్ వీడియోలో భాగంగా అసలు ఎలాంటి వారితో స్నేహం చేయాలి అనే కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి పైన కనబడుతున్నటువంటి వీడియోలో చూడండి, ఒక కుక్క తాబేలు ఉంది కదా. కుక్క చూసారా, తాబేలుతో స్నేహం చేసి చేసి అది కూడా తాబేలులాగే నడవడం మొదలుపెట్టింది. అంటే తనలో ఉన్నటువంటి అసలైన వ్యక్తిత్వాన్ని, అసలైన క్యారెక్టర్ని మర్చిపోయి తాబేలులాగా బిహేవ్ చేస్తుంది. ఈ చిన్న ఉదాహరణని మన జీవితంలో కూడా మనం అన్వయించుకోవచ్చు అనమాట. నేను చదువుకునే రోజుల్లో అయితే మా టీచర్స్ చెప్పేవారు, అలాగే మా పెద్దవారు పేరెంట్స్ కూడా చెప్పేవారు, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలి అనుకుంటే నిన్ను చూడనవసరం లేదు, నీ చుట్టూ ఉండే ఫ్రెండ్ సర్కిల్ని చూస్తే నువ్వు ఎలాంటి వాడివో అర్థమైపోతుందంట. నిజమేనండి, ఈ విషయంలో ఎంతో నిజం ఉంది కదా. అవును, మనం ఉండే ఫ్రెండ్ సర్కిల్ని బట్టే మనం ఎలాంటి వారమో కూడా అది నిర్ణయిస్తుందన్నమాట. మంచి వారితో స్నేహం చేస్తే మనం కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వారిలాగా రూపుదిద్దుకుంటాం. అదే చెడు వారితో స్నేహం చేస్తే మన గుణగణాలు కూడా మారిపోయి వారికి తగ్గట్టుగా వారి స్నేహంలో వారికి ఉండే లక్షణాలే మనం కూడా పుణికిపుచ్చుకుంటాం అన్నమాట. సో మంచిగా ఎదగాల లేదంటే పతనమైపోవాలా అన్నది మన క్యారెక్టర్ని బట్టి, మనం ఫ్రెండ్షిప్ చేసే మన స్నేహితుల పైన బట్టి ఆధారపడి ఉంటుంది. స్నేహం విషయంలో ఎల్లప్పుడూ కూడా నిన్ను వెన్నుతట్టి ముందుకు నడిపించేవాడు ఉండాలి. అలాగే నిన్ను నీ తప్పొప్పులు కూడా తెలుసుకొని వాళ్ళని క్షమించే గుణం అయితే ఉండగలగాలి. స్నేహబంధంలో పరస్పరం ఒకళ్ళ నెగిటివ్స్ ఒకరికి, ఒకళ్ళ పాజిటివ్స్ ఒకరికి తెలుస్తాయి కాబట్టి వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసే గుణమైతే ఉండగలగాలి. అలాగే మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అనంటే, లేదు ఏదైనా మనం ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నాము అనంటే, జీవితంలో పైకి ఉన్నత స్థానంలోకి ఎదగాలి అన్నా సరే మనలో ఉన్నటువంటి తప్పు ఒప్పుల్ని నిష్కర్షగా చెప్పేటువంటి స్నేహితులు జీవితంలో తప్పకుండా ఉండాలి. అలాగే మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి మనల్ని ప్రోత్సహించి మన కష్టం తీర్చగలిగే ఫ్రెండ్స్ కూడా ఉండగలగాలి. అలాంటప్పుడే స్నేహబంధానికి ఉన్నటువంటి విలువ పరిపూర్ణమవుతుంది. చాలా మంది స్నేహం చేసేటప్పుడు ఎలా ఉంటారు అనంటే, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉంటారు అనంటే రెండు కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి మన వెన్నంటే ఉండి మన క్షేమం కోరుకునేవారు, అలాగే మన వెన్నంటూ ఉండి మనల్ని క్షేమం కోరుకున్నట్లుగా నటిస్తూ మన వెనకాలే గోతులు తీసేవారు. ఎటువంటి వ్యవస్థలో అయినా సరే ఈ రెండు మనస్తత్వాలు కలిగిన మనుషులు కామన్గా ఉంటారన్నమాట. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకొని ఎవరు అసలైన మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అన్నది తెలుసుకోగలగాలి. అండ్ కొన్ని కఠిన పరీక్షలే మనలో ఉన్నటువంటి అసలు వ్యక్తిత్వాన్ని బయటికి తీస్తాయి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడే, లేదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు కానీ స్వయంగా అసలు ఫ్రెండ్స్ ఎవరు, మనతో వచ్చే ఫ్రెండ్స్ ఎవరు, మనకి అండగా నిలిచే ఫ్రెండ్స్ ఎవరు అన్నది కూడా ఇక్కడే మనకి బహిర్గతం అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఫ్రెండ్స్ని కనుక మన జీవితంలో ఉంటే అలాంటి ఫ్రెండ్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అలాంటి ఫ్రెండ్స్తో జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. అలాంటి స్నేహబంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోకండి. కొంతమంది ఉంటారు మనతో స్నేహంగా ఉంటూ మనతో నటిస్తూనే ఉంటారు, మన వెనకాల మన గురించి చెడుగా చెప్తూనే ఉంటారు. మధ్య ఒక బ్రహ్మానందం గారి క్లిప్ చూశానమాట. వెనుక మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా వెనకబడిపోతూనే ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, మన వెనకాలే ఉన్నారు, మనం ముందున్నాం కాబట్టి మన గురించి వెనక మాట్లాడుకునేటువంటి నీచమైన మనస్తత్వం ఉంది అని చెప్పి. సో ఇలాంటి ఫ్రెండ్స్ గురించి మనమైతే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో నీతి నిజాయితీగా ఉండే ఫ్రెండ్స్ని మన జీవితంలో సెలెక్ట్ చేసుకోవడం ఎంతో మంచిది. దానివల్లనే మనం కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వంలోకి మనం మారుతూ ఉంటాము. మనం ఏదైనా విషయంలో మెంటల్గా వీక్గా ఉన్నా, మనకి ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం గనక మనకి లేకపోతే, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ గనక మంచివారు అయితే గనక అదే మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. వారు మనలో ధైర్యాన్ని నింపుతారు. వాళ్ళు నింపే ధైర్యం వల్లనే మనం కూడా కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వేయగలుగుతాము. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ని మాత్రం ఎప్పుడు కోరుకుంటూ ఉండండి. జీవితంలో వీలైనంతగా మంచి స్నేహితుల్ని ఎంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట, ఆ చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకి బానిసలైపోతూ ఉంటారు. వారితో కనుక ఫ్రెండ్షిప్ చేశారు అనంటే మీలో ఉన్నటువంటి మంచి గుణాలు కూడా అడుగంటిపోయి వాళ్ళ ప్రభావం వలన మీరు కూడా అదే చెడు వ్యసనాలని దగ్గరికి చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంతగా వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అని చెప్పి దూరంగా ఉండడం అయితే చాలా ఉత్తమమైన విషయం.
అలా చెడు ఎప్పుడు కూడా తీయగా ఉంటుంది, మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. మనం సొసైటీలో ఎదుగుతున్న క్రమంలో ఏమవుతుంది అనంటే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు కలిగినటువంటి ఫ్రెండ్స్కి ఈజీగా ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఏది మంచో ఏది చెడో అన్నది అస్సలు తెలియదు. సో వాళ్ళు ఏంటంటే చెడుకి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు. ఇక్కడే వీలైనంతగా టీనేజర్స్లో ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు మౌల్డ్ చేసుకోగలగాలి. ప్రతిరోజు కూడా వాళ్ళకి మంచి మంచి విషయాలను చెప్తూ మంచేదో చెడేదో తెలియజెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలపైన పూర్తిగా ప్రభావం తల్లిదండ్రులది మాత్రమే ఉండదు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, సొసైటీ, అలాగే చూస్తున్నటువంటి సోషల్ మీడియా, వీటన్నిటి ప్రభావం ఎంతో కొంత పిల్లలపైన, ఎంతో కొంత కాదండి చాలా మటుకు వీటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. టీనేజ్లో అడుగు పెడుతున్నటువంటి పిల్లలకు తల్లిదండ్రుల ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. వీళ్ళ మీద బయట ప్రపంచం యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగా ఉన్న టీనేజ్ పిల్లలు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, జీవితంలో ఏది సాధించాలన్నా, ఉన్నత లక్ష్యాల్ని చేరుకోవాలి అన్నా మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని కూడా మంచిగా ఉండేటట్లు మనం ఎంచుకోగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ఉన్నత లక్ష్యాల్ని చేరుకోగలుగుతాము. చెడు వ్యసనాల ప్రభావం మన మీద చాలా ఈజీగా ఇంపాక్ట్ చూపుతుంది. సో అందువలన వీలైనంతగా చెడు వ్యసనాలకి దగ్గరగా ఉండే మనుషుల్ని గుర్తించుకొని వాళ్ళకి దూరంగా మసులుకుంటూ మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి క్రమంలో స్నేహితుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఒక 100 మంది కనుక మంచి స్నేహితులు ఉన్నారు, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి ఒక వీక్ మెంటాలిటీ ఉన్నటువంటి పర్సన్ని గనక తీసుకొచ్చి వాళ్ళతో గనక ఒక 6 నెలలు సావాసం చేయిస్తే ఇతనిలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ పోయి వీక్గా ఉన్న మెంటాలిటీ కూడా పోయి మంచి గుణగుణాలనే ఇతను కూడా అలవాటు చేసుకుంటాడు. మనం చెడిపోవాలన్నా, మనం మంచిగా ఉండాలన్నా కూడా సావాసం అనేది ఎంతో ముఖ్యమైనది. దీన్ని అంటారు కదా సావాస దోషం అని అంటారు కదా. ఈ సావాస దోషం అనేది ఒక్కొక్కసారి మంచి చేస్తుంది, ఒక్కొక్కసారి చెడు చేస్తుంది. మనం జీవించేటువంటి క్రమంలో ఏది మంచి ఏది చెడు, మంచి స్నేహితులు ఎవరు, చెడ్డ స్నేహితులు ఎవరు అని ఎంచుకునే విధానాన్ని బట్టి మన జీవితం కూడా కొంత ఆధారపడి ఉంటుంది. అలాగే పూర్తిగా చెడు వ్యసనాలతో ఉన్నటువంటి కొంతమంది మనుషుల మధ్య మంచిగా ఉన్నటువంటి మనిషిని తీసుకొచ్చి అక్కడ పెడితే తనకున్న మంచితనంతో అవతల వాళ్ళని మార్చగలుగుతాడా అంటే నెవర్. అది ఎప్పటికీ కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఇక్కడ బలగం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ చెడు ప్రభావం కలిగినటువంటి మనుషుల యొక్క బలంతో నిదానంగా స్లో పాయిజన్ లాగా ఈ మంచి వ్యక్తిని కూడా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక మనిషి మంచి దారిలోకి వెళ్ళాలన్నా, చెడు దారిలోకి వెళ్ళాలన్నా కూడా తన చుట్టూ ఉండేటువంటి స్నేహితుల ప్రభావం ఎంతగానో ఉంటుంది. దీన్ని మనం ఎంత వీలైతే అంత తొందరగా గుర్తించి వాళ్ళతో మసులుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మంచి లక్షణాల్ని ఎలా అలవర్చుకుంటాం? మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు మరొకడు లేడు అన్న సామెత తెలిసిందే కదా. సో ప్రతిరోజు కూడా వీలైనంతగా మనం ఒక మంచి పుస్తకాన్ని చదవడానికి అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన మెదడులో మంచి ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. అవి మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. సో మనం సన్మార్గంలో నడవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేసేటువంటి స్నేహితులతో వీలైనంతగా మంచి విషయాలని, మంచి అలవాట్లని గనక కలిగి ఉంటే ఆటోమేటిక్గా నిదానంగా అయినా సరే సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి మనం ఇతరులకి సహాయం చేసే గుణం గనక అలవాటు చేసుకుంటూ ఉంటే జీవితంలో అది మనల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి అలవాటుగా అయితే మారుతుంది. మనం స్నేహం చేసేటప్పుడు స్నేహితుల్లో ఉండే పోటీతత్వం కూడా ఎంతో విలువైందనమాట. ఈ పోటీతత్వం ఎలా ఉండాలి అనంటే మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో ఉండాలి. ఇతరులతో మనం పోటీ పడుతూ అవతల వాళ్ళకన్నా మనం ఒక స్టెప్ పైనే ఉండాలి అనుకుంటూ వాళ్ళతో మనం వాళ్ళ మీద ద్వేష పగం పెంచుకోవడం లాంటివి చేయకూడదు. ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే పోటీతత్వాన్ని కూడా పాజిటివ్గా ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్ళడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నువ్వు జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఈజీగా అధిగమిస్తూ ముందుకైతే చేరుకుంటావు, ఉన్నత లక్ష్యాలను అయితే చేరుకుంటాం. సో ఈ విధంగా మనం చదువుకునేటప్పుడు కానీ అలాగే జీవితంలో స్థిరపడుతున్నప్పుడు కానీ మన జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో విలువైంది, ముఖ్యమైనది కదా. వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో స్నేహితుల్ని సరైన క్రమంలో మనం మంచి పద్ధతిలో మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఘట్టం.
ఇదండి ఈరోజు వీడియోలో అయితే ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. మరోసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ స్నేహవల్లి.